ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ఆ కుటుంబం మొత్తం డాక్టర్లే. ఆ డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీ ప్రతిభ కనబరుచుతున్న చిన్నారి ఎం ఆరుషరెడ్డి గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వల్లభాపురంలో వినాయక స్వామి దేవాలయ ధర్మకర్త అచ్యుత ఇందుశేఖర్ ఏర్పాటు చేసిన ఆర్చరీ ప్రదర్శనకు విచ్చేసిన ఆరుషరెడ్డిని డెల్టా న్యూస్ ప్రత్యేకంగా కలిసి ఆ చిన్నారి ఇంటర్వ్యూను తీసుకుంది. ఆరుషరెడ్డి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తాతయ్య డాక్టర్ రామలింగారెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రముఖ వైద్య నిపుణులు. అమ్మమ్మ డాక్టర్ సరస్వతి చిల్డ్రన్ స్పెషలిస్ట్. తండ్రి చెంచిరెడ్డి, తల్లి శాంతిశ్రీ అప్పిరెడ్డి ఇద్దరు ఐ స్పెషలిస్టులే. వీరికి గుంటూరు, నరసరావుపేట, మాచర్ల, ఒంగోలు, ఎర్రగొండపాలెంలో ఐ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ కుటుంబం నుండి వచ్చిన చిన్నారి ఆరుషరెడ్డి ఆర్చరీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుచుతూ ఎన్నో బంగారు, వెండి పథకాలను కైవసం చేసుకుని తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్న ఆరుషరెడ్డి డెల్టా న్యూస్తో పంచుకున్న వివరాలు. నా పేరు మారుతి ఆరుషరెడ్డి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మాది నర్సరావుపేట. మా అమ్మమ్మ తాతయ్య నా ఆర్చరీలో ఇంట్రెస్ట్ చూసి నన్ను 2017లో ఓల్గా ఆర్చరీ అకాడమీలో చేర్పించారు. నేను ఇప్పుడు ప్రెసెంట్ అంతర్జాతీయ వరకు ఆడాను. నేను 2017లో రోటరీ క్లబ్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. ఆ తర్వాత 2018 ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గెలుచుకున్నాను. దాంట్లో 114 యారోస్ కొట్టి 14 minutes 0.4 కంప్లీట్ చేసి వీటిని గెలుచుకున్నాను. ఆ తర్వాత 2018లో అండర్-9 నేషనల్స్ ఛాంపియన్షిప్ ఆడాను. 2019లో ఏమో అంతర్జాతీయ మకావ్ కాంపిటీషన్స్లో ఆడి 7th ర్యాంక్ వచ్చింది నాకు. నేను ఇప్పుడు వరకు చాలా నేషనల్స్ ఆడాను. వాటన్నిటిలో నాకు చాలా గుర్తుండిపోయింది మే 2022 నేషనల్స్. వాటిలో నేను 3 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాను, ఇంకా 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నాను. దీంట్లో గెలుచుకోవడం కాకుండా ఛాంపియన్షిప్ అవార్డు కూడా పొందాను. నేను చెన్నై నేషనల్స్లో 2nd ర్యాంక్ గెలుచుకున్నాను. ఇంకా మహారాష్ట్రలో జరిగిన సిబిఎస్ఈ జోనల్ గేమ్స్లో ఏమో 3వ ప్లేస్ గెలుచుకున్నాను. ఖేలో ఇండియా ఎన్టీపీసీ నేషనల్స్లో ఏమో ఫస్ట్ ర్యాంక్ గెలుచుకున్నాను. 2024 నవంబర్లో జరిగిన రోటరీ క్లబ్స్ కండక్ట్ చేసిన కాంపిటీషన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకొకటి ఎస్జిఎఫ్ఐ నేషనల్స్లో 2 సిల్వర్ మెడల్స్. ఇంకా 2024 డిసెంబర్లో కండక్ట్ చేసిన సిబిఎస్ఈ నేషనల్స్లో ఏమో టీమ్ మెడల్ మాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. నేను తర్వాత జరిగిన నేషనల్స్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టాను. తర్వాత జరిగిన నేషనల్స్లో ఏమో 2 సిల్వర్ మెడల్ సాధించుకున్నాను. 2025లో జరిగిన ఖేలో ఇండియా సిటీ టోర్నమెంట్లో ఏమో 3rd ర్యాంక్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాను. 2025 జనవరిలో జరిగిన నేషనల్స్లో ఏమో 3rd టీమ్ మెడల్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. 2026లో జరిగిన సిటీ ఖేలో ఇండియాలో ఏమో సిల్వర్ మెడల్ సాధించుకున్నా. ఇప్పుడు వరకు జరిగిన నేషనల్స్ ఇంకా ఈ మ్యాచెస్ అన్నిట్లో నా చెల్లి శ్యామ గాయత్రి ఎప్పుడు నాతో తోడుండింది. తిను రావడం వల్లే ఇప్పటి వరకు నేను చాలా గెలుచుకున్నాను. తిను నాకు చాలా సపోర్ట్గా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు చాలా సపోర్ట్గా ఉన్నది మా అమ్మమ్మ డాక్టర్ సరస్వతి గారు. తిను చిన్నప్పటి నుంచి నాతో బాగా నన్ను ప్రతి కాంపిటీషన్కి తీసుకొని వెళ్తూ ఏదైనా కాంపిటీషన్ ఉండగానే వెంటనే కనుక్కొని అంతా హెల్ప్స్ మొత్తం చేశారు. నాతో ఇప్పుడు వరకు కూడా ఉండి ఎప్పుడు నన్ను ఒక పాత్లో గైడ్ చేస్తూ ఉన్నారు ఆర్చరీలో. ఇప్పుడు వరకు సాధించుకున్న మెడల్స్ అన్నీ నేను అమ్మమ్మ కోసం సాధించుకున్నాను. థ్యాంక్స్.